ఈ మధ్య కాలంలో ఈ హైడ్రా అటాక్ చేయడం వల్ల వీళ్ళ సమస్య కూడా ఇంకా బాగా బయటకు వచ్చింది. అయితే ఇదే నేపథ్యంలో ఇక్కడ ఉన్న ఒక ఎన్కే నరసింహ అనే ఒక హోమ్ గార్డ్ రిటైర్ అయిపోయిన పర్సన్ ఇల్లు కూల్చేస్తారన్న విషయం తెలియగానే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడని చెప్పి ఇక్కడ సభ్యులు కొంతమంది చెప్తున్నారు. ఒకసారి పూర్తి విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం. అసలు ఎంతవరకు వచ్చింది, వీళ్ళు ఎంతవరకు అధికారంలో మాట్లాడారు కూడా. నమస్తే అన్న, మీ నాన్నగారా? మామూలు మంచిగా ఉండే ఇస్తున్నాగా ఫ్రైడే వచ్చారన్నమాట వాళ్ళు. ఇంకా సాటర్డే సండే వరకు ఇస్తున్నాగా మంచిగా ఉండే. మా వాకింగ్ చేస్తుంటే పొద్దున్నే వెళ్తుంటే తిరుగుతుంటే మా డాడీ అక్కడ కూర్చుంటే గ్రౌండ్లో కూర్చుంటాం. అందరం అక్కడ కూర్చుంటాం, మేము గ్రౌండ్లో కూర్చుంటాము. ఇక శుక్రవారం సండే వరకు చెప్తున్నా కదా ఏమైందంటే రిటైర్ అయిపోయింది. రిటైర్ అయినా కానీ గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్న దగ్గర 30-40 ఏళ్ళ సర్వీస్ చేసుకోరు. 1110 మా డాడీ 1110 ఇచ్చారు. 1110 గవర్నమెంట్ వాళ్ళు సర్వీస్ అంతా చేసి మా డాడీ 40 ఏళ్ళ సర్వీస్ చేసి మా డాడీ సర్వీస్ చేసినా కానీ 1110 ఇచ్చేసి కదా వాళ్ళ దగ్గర వీళ్ళే తిరిగి కొడుకులకి ఏం సంపాదించి పెట్టలేదు. నేను నాకేం వచ్చింది ఆస్తి ఏం లేవు, మాకు వెనక లేవు, ముంగట్లేవు. అప్పట్లో ఏం సంపాదించి పెట్టలేదు. నాకు 100 గజాలు ఉందన్నమాట. 100 గజాలు చెప్తున్నా. 2 కొడుకులు, 2 బిడ్డలు. ఎవరు? ఫాదర్ ఉంటుండే. ఈయన ఉంటుండే, డాడీ ఈయన ఉంటుండే. ఈయన ఉంటుండే, డాడీ ఈయన ఉంటుండే. నిజమే, జ్వరం వచ్చింది చెప్తున్నా కదా. ఆయన బెంగ పెట్టుకున్నామంట. మెయిన్ ప్రాబ్లం శుక్రవారం వచ్చిరన్నమాట. 10 మంది వచ్చేసి అధికారులు వచ్చిరన్నమాట. శుక్రవారం రోజు వచ్చిరన్నమాట. ఇట్లా మొత్తం అడిగారంట, ఇట్లా చేసిర్రు, ఇదేంది అంటే ఇట్లా మేము ఇట్లా చెప్తున్నా కదా, హైడ్రా చేస్తున్నాము, అది చేస్తున్నాము, మూసి కార్యక్రమాలు చేస్తాము, కంపల్సరీ వస్తే కంపల్సరీ పోల్ చేస్తాము అంటే అయ్యో చెప్తున్నా మేము కష్టపడి కొనుక్కున్న గవర్నమెంట్ వాళ్ళు మాకు ఏమన్నా ఇస్తే తీసుకుని వద్దంటలేము. మేము చేయలే చెప్తున్నా, మాకేమి ఇవ్వలే కదా మేము కొనుక్కున్నా అన్నా కానీ అంటే మనం చూస్తాంలే అని అది చెప్పినమాట. మా డాడీ దానికోసం బెంగ పెట్టుకోవచ్చు. శుక్రవారం చెప్పినమాట ఇట్లా వచ్చిపోయినరా అంటే మా డాడీ అన్నమాట ఏం భయం కావడం ఏం టెన్షన్ పడక భగవంతుడు ఉండు, టెన్షన్ పడకైనా అని చెప్పాము అన్నమాట. మా డాడీకి భరోసా ఇచ్చాము. అయినా కానీ శుక్రవారం మంచిగా ఉండే. శనివారం ఆదివారం చెప్తున్నా కదా ఫీవర్లాగా వచ్చేసింది. వెంగలాగా ఏం పెట్టుకుంటే తెలియదు. ఇక ఆదివారం చెప్తున్నా మధ్యాహ్నం మా బస్ సవాసాలు అందరూ వచ్చి చూసేవారు. డాడీ ఇట్లా మొత్తం మనిషి ఇట్లా అయిపోయింది, హాస్పిటల్ తీసుకుంటే ఉస్మానియా తీసుకెళ్ళాం. ప్రైవేట్ హాస్పిటల్ కూడా తీసుకెళ్ళాము. అది పైసలు లేవండి. ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుని ఉస్మానియా తీసుకెళ్ళాము. ఉస్మానియా తీసుకెళ్తే వాళ్ళు చెక్ చేసి చూసి సాయంత్రం వరకు వాళ్ళు ఏమంటారు నోన్ చేసుకోండి. ఇంకా సోమవారం పొద్దున 5 గంటలకు చనిపోయాడు. 3 months అవుతుంది. 3 months నుంచి ఇది బయటకు వచ్చిన మామూలు తెలుసు, కొంతమంది తెలుసు అండి. చెప్పాము చాలా మంది తెలుసు అనమాట. కొంతమంది కూడా తెలిసిందన్నమాట. చెప్పినాము ఇట్లా అయ్యింది అన్నా కానీ పట్టించుకున్నది ఎవరు అందరూ బిజీ. ఇతను ఉంటే పోతేనే ఉన్నాను అనుకుంటారు పబ్లిక్. అంటే రేపు ఎవరు అంతా ఎరిపోయింది. కానీ వచ్చిపోయారు. మేమైతే ఇదే బిజీ ఉన్నాం కాబట్టి మా ఆయన అదే పరిశ్రమ ఉన్నాం కాబట్టి మేము మనం పట్టించుకోలేదు. అదైతుందని ప్రస్తుతానికి అయితే ఇక డాడీ 3 నెలలు ఇప్పుడు ఏ ఇద్దరికి వస్తే 3 నెలలు అయిపోయి కంప్లీట్ 4 నెలలు అవుతుంది డాడీ చనిపోయి కూడా. ఈ 7th వస్తే పట్టించుకుంటూ లేరు. ఊర్లో చెప్తున్నా మా దగ్గర నల్ల బిల్లు ఉన్నాయి, పర్మనెంట్ చెప్తున్నా. నల్ల బిల్లు ఉంది, కరెంటు బిల్లు ఉంది, అమ్మ పేపర్ మొత్తం ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్ని పేపర్లు అన్నీ ఉన్నాయి. మేము అప్పుడు తీసుకున్నాము. దగ్గర 20-30 ఏళ్ళు తీసుకోండి డాడీ వాళ్ళు తీసుకొని చెప్తున్నా మామూలు అప్పు చేసి కట్టుకున్నాము. సొంతంగా చెప్తున్నా సంపాదించేది ఏం లేదు డాడీ వాళ్ళు. మామూలు చెప్తున్నాగా వచ్చే 12-13 జీతాలే అంతే ఉంటుండే. మా జీతాలు కూడా అంతే 13-14 వేల కంటే ఎక్కువ రావు జీతాలు. ఇప్పుడు అన్నీ అట్లా 15 వేల కంటే ఎక్కువ వచ్చేది జీతాలు ఏం లేవు. అవన్నీ ఈయన సంసారం చూసుకోవాలి, కట్టుకోవాలి, అవన్నీ చేసుకోవాలి. మేము చెప్తున్నా ఎవరిని అడగలేకపోయి మాకు వద్దు చెప్తున్నా, మాకు చెప్తున్నాం కదా డబుల్ బెడ్రూమ్ వద్దు, ఏమొద్దు ఉన్నా కానీ చెప్తున్నాం కదా. తెలంగాణ డెవలప్మెంట్ చేస్తాను అందులో ఇది కూడా ఒక భాగం. చెయ్యండి సార్, మూసినది చెయ్యండి, ఆ మొత్తం కట్టుకొని చెయ్యండి చెప్తున్నా కదా. మేము చెప్తున్నా కదా. అయితే అవెందుకు షేక్ పెట్టి చూడండి. కానీ వర్షం పడితే చెప్తున్నా కదా గంట ట్రాఫిక్ జామ్. ఏ రోడ్లు అయినా కానీ నీళ్ళు అంత మనిషి మునిగిపోయేటట్టుంటే కొట్టుకోయేటట్టుంటే మంచి మూసి చెప్తున్నా కదా. ఆ నీళ్ళు సరిపోయేటట్టు చేయమండి ఫస్ట్. ఇప్పుడు 30 ఏళ్ళు అయితే 20-30 ఏళ్ళు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా రాలేదు. పాములు తప్ప ఏం లేవు. పాములు తర్వాత తేళ్లు తప్ప ఇంకేం వచ్చింది మాకు వచ్చి ప్రమాదం ఏం చేయలేదు. కొట్టుకోవడాలు ఇప్పుడు న్యూస్ రాలే కానీ ముసినదులు ఇప్పటివరకు ఎవరు సవలేదు. అంత చాదరగట్ల అంత కింద ఉన్నాయి, ఎవరు సవాళ్ళు ఇప్పటి వరకు. ఇక్కడ మధ్యలో మెయిన్ సిటీలు ఉన్న వాళ్ళు వస్తారు. వాళ్ళు చెప్తారు ముసినది వల్ల ఇంత ఇబ్బంది వచ్చిందని. ఏనో ప్రాబ్లం పెట్టుకొని ముసినది నుంచి ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు తెలివి వచ్చింది వాళ్ళకు. ఎన్ని సంవత్సరాలు ఏం చేసారు వాళ్ళకి తెలియదా?
ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళే విలాసులు ఉంటారు, వాళ్ళకి తెలియదా? మా ఏరియా అంటే ఎవ్వరు రారు, ఎందుకంటే ఉందో లేదా తెలియదు, రారు. మేము చెప్పాము, ఎమ్మెల్యే చెప్పాము, అవి చెప్పాము, సో ఏం కుచిపోయినా పోతాం దేకితేనా అంటారు, అంతే తప్ప మేము వాళ్ళ మాటలు మేము ఉండుకోవాలి. ప్రతిపక్ష పార్టీలు ఏమైనా వచ్చాయా? లేదు సార్, మేమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, మేమే వాళ్ళని తీసుకెళ్ళాలి, మేమే వాళ్ళని అడుక్కోవాలి. అన్ని రిక్వెస్ట్ చేయడమే ఉన్నాయి తప్ప మా వారికి ఇప్పటికి ఒక్క పార్టీ వాళ్ళు వచ్చింది తెలియదు. అబ్బాస్ సార్ సిపిఎం పార్టీ వాళ్ళు వచ్చి చూసి వెళ్ళారు. వాళ్ళు మొన్న మొదటిగా మాకు ప్రజా భవన్లో ర్యాలీ చేశాము. ఆ సార్ మాకు అబ్బాస్ సార్ సహకరిస్తున్నారు. ఇంకెవరకు మాకు సహకరించిన వాళ్ళు ఎమ్మెల్యేలు రాలే, కార్పొరేటర్ రాలే, ఎవరు రాలే. కార్పొరేటర్ వచ్చినా సరే कुछ भी नहीं होता अंटर కానీ भरोसा इस्तलेరు. एक ही बात, कुछ भी नहीं होता, काहे को डर रहे? उन लोग बोल के जा रहे, हम लोग इधर डर रहे. सब लोग अच्छे इधर रहने वालों को मर रहे. ఏ పథకాలు వచ్చి చెప్పమని సార్, ఏ పథకాలు వచ్చినా చెప్పమండి, చెప్పమని సార్. ఏం పథకాలు వచ్చినవి? మా పథకాలు వద్దు, ఉన్నది దాన్ని 10 రూపాయలు ఖర్చు పెట్టి పోతాము. బస్ టికెట్ అది కాదు, ఇన్ని సంవత్సరాలు బస్ టికెట్ పెట్టి పోలేమా? ఇంకా అప్పుడు ఆగి వేయటం, సీట్లో కూర్చొని వేయటం. ఇప్పుడు బస్ ఎప్పుడు వస్తుందో, బస్ ఎప్పుడు పోతారో తెలియదు. నువ్వు చూడండి స్థలం లేదు, ఏమంటే ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఎవరు ఫ్రీ సార్? గవర్నమెంట్ ఫ్రీ కడతా? రేపు నా ఆస్తి పోతే వాళ్ళ ఆస్తి రాసిస్తారా సార్? గవర్నమెంట్ బాండ్ పేపర్ రాసేమని నేను ఇస్తా, దేశానికి పైసా మొత్తం నా ఆస్తి రాసిస్తా అని చెప్పమని ఎవరు రాసిస్తారా? ఎవరు రాసేది? అందరూ 200-300 ఎకరాలు. ఎవరైనా బీద ప్రజలు భూములు ఉన్నా అడగండి. ప్రతి నాయకుని దగ్గర 200-300 ఎకరాల భూములు ఎక్కడి నుంచి వస్తున్నవి చెప్పండి. వాళ్ళ దగ్గర పవర్ ఉంది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. మధ్య తరగతి వాళ్ళు ఇంట్లో ఉండాలి, ఇట్లా సావాలి. వాడు ఎదుగొద్దు, వాళ్ళ పిల్లలు ఎదుగొద్దు, ఇట్లా వస్తున్నాయి, ఇట్లా బతుకున్నారు. అంటే మీకు హామీలు ఇస్తాం అంతే. ఇది డెవలప్ అయితే మీ పిల్లలకు కూడా జాబ్. ఏం డెవలప్ అయినా సార్? ఉన్న వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు, ఆటోలు నడిపిస్తారు చూడండి. దాంట్లో హైటెక్ సిటీలో పెద్ద డెవలప్ ఏం డెవలప్ అయింది చెప్పండి. అంటే బిల్డింగ్ లేస్తే డెవలప్ అయినట్లా? అంటే బిల్డింగ్ లేకపోతే డెవలప్ అయినట్లు? ఇంటికి పోయి అడగండి సార్, ఏం తింటారు ఏం లేదు అడగండి. పొద్దున్న లేసి ఎప్పుడు పోవాలి ఎప్పుడు లేదని ఉంటాయి తప్ప అది లేదు అసలు. ఈ మధ్యలో అసలు ప్రశాంతం నిద్ర పోయింది కూడా తెలియదు సార్ మాకు. బిక్కు బిక్కుమని బతుకుతున్నాం, బిక్కు బిక్కుమని బతుకుతున్నాం. చెప్పండి అమ్మా, ఏం చెప్తున్నారు? కాదన్నా, ఇప్పుడు ఆడపిల్లలకు వచ్చి రోడ్డు మీద ఎత్తేసి ఆయన ఏం చేసేది, ఏం లాభం అంటున్నాం మేము. ఇన్ని సంవత్సరాలు మేము కొట్టుకోపోలేదు. మేము 20-30 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. పిల్లలు ఇంత పెద్దగా అయింది, ఇన్నే పుట్టిరు, ఇన్నే పెద్దగా అయింది, ఇన్నే చేస్తున్నారు. మీరు చదువుకున్న పిల్లలు కూడా ఇన్ని వచ్చాయి. ఇప్పుడు ఏం కావాలి మేము ఎట్లా? ఎవరు కావాలి? ఇళ్ళలు కట్టుకొని మేము ఉంటున్నాము. ఆ డబల్ బెడ్రూమ్ మాకు ఎవరికి సరిపోతుంది? ఒక్కొక్కరు 3-3 ఫ్యామిలీ 4-4 ఫ్యామిలీ ఉన్నాయి. వాళ్ళు ఎట్లా ఉండాలి చెప్పండి, మీరే చెప్పండి. డబల్ బెడ్రూమ్ ఎవరికి కావాలి? లేనోడికి ఇస్తే వాడైనా సంతోషం పడతాడు, వాడైనా ఉంటాడు హ్యాపీగా. మా ఇల్లు మాకు ఉంటే మేము సంతోషంగా ఉన్నదానికి చేసుకొని కట్టుకొని మేము వద్దంటున్నాం. దానికి మా ఇల్లు మాకుంటే చాలు, ఆయన చేసుకుంటే అక్కడ చేసుకొని మా ఏ పాపని మూసి ఎక్కడ ఉంది, మా ఇల్లు ఎక్కడ ఉన్నాయి, ఏమైనా వచ్చి మేము బాధపడితే మేము చెప్పాలి. మేము ఇట్లా కొట్టుకోపోతున్నాం, మేము ఏమైనా చేసుకుంటాం, ఏమైనా కంప్లైంట్ ఇచ్చినా మాకు ఎవరు చెప్పాలి? చేసిన కానీ మాకు అవసరం లేదు. మాకు ఏ అవసరం లేదు. జనాభా కోసం వచ్చానని చెప్పారంట కదా, సార్ వాళ్ళు వచ్చి ఖాళీ ఏం చెప్తున్నారంటే రోడ్ డేనిస్ లైన్, కొత్త డేనిస్ లైన్ వస్తుంది. డేనిస్ అనుకున్నాం ఫస్ట్, మంచిదేగా డేనిస్ వస్తాయా అని అనుకున్నాం. తర్వాత రోడ్ల గురించి అని అన్నారు, తర్వాత ఈ మూసీ నది గురించి వచ్చింది. అసలు ఏది కరెక్ట్ చెప్పారు. నిజమేలా తెలిసింది మీకు? బయటికి ఎలా వచ్చింది? మన డ్యూటీకి వెళ్ళిపోతారు, మాకేం తెలుస్తుంది? ఇట్లా వచ్చి పోయారంటే మేము ఏం చెప్పకూడదు అని చెప్పారు. అన్ని తీసుకున్నాక మేము ఏం చెప్పొద్దు అంటే మేమేం చేయాలి? రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరన్నా తెలిసారా మీరు? ఏ డిపార్ట్మెంట్ రాలేదు సార్. రామ్దేవ్ కూడా ఇప్పటిదాకా ఎవరికి తెలియదు. పద్మనగర్ రామ్దేవ్ కూడా అంటే ఇప్పుడు ఈ మధ్య వీడియో వాళ్ళు ఇట్లా వస్తున్నారు. మేము ఆడాలి, మేము మాట్లాడతాం. ఇప్పుడు నువ్వు వచ్చిన ఎవరైనా మొగలు ఉంటారా చెప్పండి? ఈ మధ్యాహ్నం టైంలో పొద్దుగాల పూట ఉంటారు, అందరు మొగలు వెళ్ళిపోతారు. శనివారం టైంలోనే వస్తారు వాళ్ళు. వస్తూనే ఉన్నారు, పోతున్నాము అని అనేసి నమ్ముతామా నమ్మమ్మా? ఇట్లా చేసి ఎట్లా ఏదైనా ఉంటే ముందుకు వచ్చి చెప్పాలి. ఇగో ఇట్లా చేస్తున్నామమ్మ, ఇది ఇట్లా అవుతారని చెప్తే మేము ఏదైనా నిర్ణయం తీసుకుని దొంగలు లెక్క వచ్చి మాట్లాడితే మాకెట్లా తెలుస్తుంది?
మేమైతే మాత్రం పోమమ్మ ఇంట్లో నుంచి మా ఇల్లు మాకే కావాలి అని ఇచ్చుకుంటూ డబల్ బెడ్రూమ్ ఎవరికైనా ఇచ్చుకోని కానీ మేమైతే పోము. ఎవరికి ఏది అడిగినా కానీ మేము ఇక్కడ ఉన్నోళ్ళం కాదన్న, మేము లేనోళ్ళం. మేము ఊర్లలో అమ్ముకొని వచ్చి వచ్చి కట్టుకున్నాడు. మా ఊర్లలో కూడా ఏమి అవసరం లేదు. ఇప్పుడు మాకు ఇదే ఇల్లు, ఇదే ఆస్తి, మాకు ఇదే మాకు ఏది లేదు, మాకు ఏది వద్దన్న. మాకు వదిలేస్తే సార్. ఇదే రిక్వెస్ట్ ఆయనకు, మాకు ఏది వద్దు. ఆయన చేసుకుంటే అక్కడ చేసుకోండి, మాకు ఏ ఇబ్బంది లేదు మాకు. కానీ మాకైతే మా ఇల్లు మాకే కావాలి. దీని నుంచి ఇది ఏమి వద్దు. నెత్తి కూడా అంటే గెలిచినందుకు ఇది పనిష్మెంట్, గెలిచినందుకు ఇది పనిష్మెంట్. ఆయన బయటికి వచ్చి మాట్లాడితే మా విషయాలు ఏంటో చెప్తారు. ఇప్పుడు ఎన్నికలు జీరో నుంచి స్టార్ట్ చేసి అందరూ ఎన్టీఆర్ నుంచి పెట్టినాను ఎన్టీఆర్ మొన్ననే ఇంట్లోకి వచ్చినాం. ఇంకేం చేయాలి మేము? కేసీఆర్ సార్ అడిగి అది చేయమనండి, లేకపోతే రాజీనామా చేసి పేదల కడుపు సార్ అప్పుడు అదే మూమెంట్ ఉండే ఇచ్చినప్పుడు అట్లే ఉన్నాం, ఇచ్చినాక అట్లే ఉన్నాం. ఇప్పుడు కొట్టుకొని చేస్తున్నారు. ఆ ఫ్రీ బస్ నుంచి ఎక్కినప్పటి నుంచి ఎవ్వరు ఆడవాళ్ళు జుట్టు మూసుకొని కొట్టుకుంటారు. డబల్ ప్రతి బస్సు ఫుల్లే. ఊర్లో కూడా మాకు ఎక్కడ ఏ ఆస్తి పాస్తులు లేదు. ఇల్లు ఒక్కటే ఆధారం సార్. నాకు 3 ఆడపిల్లలు, ఇల్లు తప్ప నాకు ఆధారం అసలు ఏది లేదు సార్, మాకేది లేదు. రైట్, చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. ఏం చెప్పాలి? ప్రజలని కొంచెం ఆలోచించాలి, కొంచెమైనా ఉండాలి. ఇంత ప్రజలు ఇంత మంది కష్టపడి ఇంత బాధపడుతున్నారు, ఇంతనైనా ఉండాలి కదా. గాలి దయ అనేది ఏది లేదు. పట్టించుకో, మేము రోడ్లు బాగా లేకున్నా ఏదో ఇట్లా ఉంటున్నాము మా పిల్లలను పెట్టుకొని. మీరు సడన్ గా డబల్ బెడ్రూమ్స్ ఎవరికి కావాలి? ఎక్కడో ఇస్తారంటే మాకు ఎందుకు? మాకు నచ్చిన జాగా మేము ఉంటాం అంటున్నాము. అక్కడ మీకు అంత ప్లేస్ ఉంది, కట్టుకునేదే ఉన్నది. మాకు అందరికి సంతోషంగా ఉండాలి. ప్రజలను ఇంత నరకయాతన చేస్తున్నారు అందరూ. ఒక్కొక్కరు చనిపోతున్నారు, గుండెపోటు వచ్చి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కిరోసిన్ వేసుకుంటున్నారు. ఇవన్నీ ప్రజల ఉసురు వస్తున్నట్లే కదా, అవునా కాదా? కొంచెం బుర్ర ఉండాలి. తెలంగాణ అభివృద్ధి చేయడానికి అభివృద్ధి అయిపోయింది, ఇంకేం అభివృద్ధి అన్నా ఆయనకి చెప్పన్నా. ఇప్పుడు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా ప్రతి ఒక్క మహిళ రోడ్డు మీద కనిపిస్తుంది. ఇది ఇప్పుడు ఈ ఘనత అనేది రేవంత్ రెడ్డి గారు ఆడవాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అవును సార్, ప్రతి ఇప్పుడు హౌస్ వైఫ్ ఉంటారు, వాళ్ళకి ఏం పని సార్ బయట? ఇప్పుడు ప్రతి ఒక్క మహిళ రోడ్డు మీదనే ఉంటుంది సార్. ప్రతి ఒక్క ఆడపిల్ల ఉసురు అందరి కొంపలు ఆడుకుంటా, నేను ఆడని మంచిగా కూర్చుంటా. చిన్న చిన్న పిల్లల ముందరికి కూడా ఇప్పుడు రాలేడు ఆయన రేవంత్ రెడ్డి. చిన్న పిల్లలు కూడా కొడతారు చెప్పు తీసుకొని ఆయనకి. చిన్న పిల్లలకు కూడా, ఈ చిన్న పిల్లలు స్కూల్ పిల్లలు కూడా కొడతారు ఆయన చేసే పనికి. ఈ ఇంట్లోకే నెల కొట్టి బయటికి గంటి ఇల్లు కూడా కొడితే ఏడవ ఇంత పిల్లలకు. సో ఇది పరిస్థితి. వీళ్ళకి ఏ పథకాలు ఇచ్చినా, ఎన్ని పథకాలు అమలు చేసినా ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ సొంత భూమిని, వీళ్ళ సొంత ఇల్లుల్ని వదులుకోవడానికి వీళ్ళైతే సిద్ధంగా లేరు. సో వీళ్ళు ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నారు. ఖచ్చితంగా గవర్నమెంట్ వీళ్ళ గోడుని వినాలి, స్పందించాలి. వీళ్ళకి సపోర్ట్ ఖచ్చితంగా అందరూ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.